ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 23/11/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యి సేవ చేసినట్లయితే ప్రతి అడుగులోనూ సఫలత లభిస్తూ ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ మేము ఈశ్వరీయ సేవకులము అనే స్మృతిని కలిగి ఉండండి. సేవకునికి ఎప్పుడూ అభిమానము రానేరాదు. ఎంతెంతగా యోగములో ఉంటారో అంతంతగా దేహాభిమానము తొలగిపోతూ ఉంటుంది. దేహాభిమానుల బుద్ధిలో ఎప్పుడూ ఈ ఆత్మీక జ్ఞానము నిలువనే నిలువదు. ధనవంతులకు తమ తమ ధనము కారణంగా చాలా అభిమానము ఉంటుంది. అలాంటి పిల్లలు ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకోనేలేరు. జ్ఞానాన్ని సరిగ్గా అర్థము చేసుకోలేకపోవటమే దండన. పేద పిల్లలు ఈ జ్ఞానాన్ని సహజముగా అర్థము చేసుకుంటారు. ఆత్మీక తండ్రి శివబాబా ఈ బ్రహ్మ ద్వారా మీకు సలహాను ఇస్తారు. గవర్నమెంట్ హౌసులో ఆత్మీక చిత్ర ప్రదర్శనని ఏర్పాటు చేయండి. ఎంతోమంది విదేశీయులు కూడా వచ్చి చూస్తారు, అర్థము చేసుకుంటారు. ఇప్పుడు పిల్లల విజయమైతే తప్పకుండా జరగవలసే ఉంది. కావున మీరు ఎల్లప్పుడూ సర్వీసుకు సంబంధించిన ఆలోచనలను చేస్తూ ఉండాలి. ఆత్మాభిమాని పిల్లలకే సర్వీసుకు సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. తద్వారా మీరు స్వర్గ వారసత్వాన్ని కూడా తీసుకోగలుగుతారు. మీరు వికారీ వ్యాపారాలను ఆప్ చేయండి. మీ ఉన్నతిని చేసుకోండి. శివబాబా మిమ్మల్ని పవిత్ర దేవతలుగా తయారు చేసేందుకు వచ్చారు. ఈశ్వరీయ సేవకులైన మీరు ఎంతో గుప్తమైన శ్రమను చేయాలి. అనంతమైన తండ్రి వారసత్వము భారతవాసులకు ప్రతి కల్పము లభిస్తుంది. ఇది 5000 సంవత్సరముల సృష్టి డ్రామా. వేశ్యాలయముగా ఉన్న ఈ కలియుగము మరలా శివాలయముగా అవుతుంది. శివాలయము అనగా కొత్త ప్రపంచము. పాత ప్రపంచానికి కొత్త ప్రపంచానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మీరు ఆత్మాభిమానులుగా అయ్యి ప్రతి ఒక్కరికి జ్ఞానమును అర్థము చేయించాలి. సర్వీసుకు సంబంధించిన ఆలోచనలు నిరంతరము జరుగుతూ ఉండాలి. ఆత్మాభిమానులుగా ఉన్నప్పుడే మీ ఆత్మారూపి బ్యాటరీ నిండుతూ ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రితో యోగాన్ని జోడించండి. పేద పిల్లలు ఎంతో తక్కువ సమయములోనే ఉన్నతమైన పదవిని పొందుకోగలరు. మీ జ్ఞానము అనే బాణంకు యోగము అనే పదును తప్పకుండా ఉండాలి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారానికి చెంది ఉన్నారు. సత్యయుగములో మీరే దైవీ పరివారానికి చెంది ఉంటారు. స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. మీకు అనంతమైన తండ్రి ప్రేమ లభించింది. దీనితో మీరు దేవతలుగా అయిపోతారు. కల్పపు ఆయుష్ 5000 సంవత్సరాలు మాత్రమే. లక్షల సంవత్సరాలు అన్న భావన సరికాదు. రాజులు ప్రజలు ఈ సమయములో తమో ప్రధానంగా ఉన్నారు. పరస్పరము అప్పులు తీసుకుంటూ పూర్తిగా దిగజారి ఉన్నారు. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచము. దేహాభిమానము ద్వారా మీరు ఒక్కొక్క మెట్టు క్రిందికి పడిపోతారు.
మన్మనాభవ అనగా మనస్సును పరమాత్మతో జోడించటం. దీనితో మీరు ఒక్కొక్క మెట్టు మరలా పైకి ఎక్కుతారు. దేవీ దేవతలుగా కావటానికి మొట్టమొదట బ్రాహ్మణులుగా తప్పకుండా కావాలి. ఈ మానవ సృష్టి కల్పవృక్షము రోజురోజుకి పెరుగుతూ పెరుగుతూ చివరికి శిథిలమవుతుంది. స్వదర్శన చక్రాన్ని సదా తిప్పుతూ ఉండండి. బ్రాహ్మణులైన మీరే మరలా దేవత మరియు క్షత్రియ వంశానికి చెందినవారుగా అవుతారు. బాబా చెప్తున్నారు, ఈ పంచ వికారాల కారణముగానే మీ నడవడిక పూర్తిగా చెడిపోయింది. ఇప్పుడు బాబా మరలా మిమ్మల్ని మంచిగా తయారు చేస్తున్నారు. రచించబడి ఉన్న ఈ బేహద్దు డ్రామాను యథార్థముగా అర్థము చేసుకోవాలి. ఇందులో ఎటువంటి పొరపాటు జరగనే జరగదు. ఏ కర్మ అయితే జరిగిందో అది మళ్ళీ పునరావృతమవుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థము చేసుకొని ముందుకు వెళ్తున్నట్లయితే ఎప్పుడూ కోపము రాదు. సదా మేము ఈశ్వరీయ పరివారానికి చెందినవారము అన్నది గుర్తుంచుకోవాలి. స్వయంగా భగవంతుడే నన్ను చదివిస్తున్నారు. వారి ప్రేమ నాకు లభించింది. ఈ ప్రేమ ద్వారానే నేను దేవతగా అవుతాను అని సదా ఈ సంతోషంలో ఉండాలి. వరదానము: తుఫానులను కానుకగా భావించి సహజముగా దాటివేసే సంపూర్ణ మరియు సంపన్న భవ. సంపూర్ణముగా సంపన్నముగా కావాలన్నదే అందరి లక్ష్యము అయినప్పుడు చిన్న చిన్న విషయాలలో గాబరా పడకండి. మూర్తిగా అవుతున్నారంటే ఉలిదెబ్బలు తప్పక తగులుతాయి. ఎవరు ఎంతగా ముందుంటారో వారు తుఫానులను కూడా అందరికంటే ఎక్కువగా క్రాస్ చేయవలసి ఉంటుంది. కానీ ఆ తుఫానులు వారికి తుఫానులుగా అనిపించవు, కానుకలుగా అనిపిస్తాయి. ఈ తుఫానులు కూడా అనుభవజ్ఞులుగా అయ్యేందుకు కానుకలుగా అయిపోతాయి. కావున విఘ్నాలను ఆహ్వానిస్తూ ఉండండి మరియు అనుభవజ్ఞులుగా అవుతూ ముందుకు వెళ్ళండి. స్లోగన్: నిర్లక్ష్యతను సమాప్తము చేయాలంటే స్వచింతనలో ఉంటూ స్వయమును పరిశీలించుకోండి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.